अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। RM Computer Center Nistar Sheikh Abdullah Complex, Lakshmi Nagar Colony, Mehboob Nagar, introducing basic courses on computer skill for all age groups include basic computer knowledge, MS Word, MS PowerPoint, Notepad, English and Urdu typing and DTP Internet Center. Second batch admission started from 11th June 2024. For information contact 944024841 or 7989917044. Admissions are open. గతంలో కూడా రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉండి రైతులను ఆదుకోవాలి, రైతుల రుణాలు మాఫీ చేయాలనే ఆలోచనతోన గతంలో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకకాలంలో లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీది. మళ్ళీ 2022 జూన్లో మా ప్రియతమ నాయకులు, ఈ దేశానికి కాబోయే భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్లో మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతూ ఉంది. వచ్చిన వెంబడే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు చాలా గొప్పగా చెప్పిన విధంగానే ఈరోజు మాట నిలబెట్టుకోబోతా ఉన్నాం. రేపటి రోజు మీకు అందరు కూడా తెలుసు, ఈ 2 లక్షల రుణమాఫీకి నాంది పలకబోతా ఉన్నాం. రేపు అనగా గురువారం రోజు 18వ తారీఖు రోజు మొదటగా ఈ 2 లక్షల రుణం ఏకకాలంలో మాఫీలో భాగంగా రేపు 1,00,000 రూపాయల లోపు ఉన్న రైతులందరికీ కూడా రేపు 4 గంటలకు రైతుల ఖాతాల్లో ఈ రుణాలన్నీ కూడా జమ చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా మేము రేషన్ కార్డు విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రేషన్ కార్డు అనేది ఓన్లీ కుటుంబాన్ని గుర్తించడానికే తప్ప రుణమాఫీకి ప్రామాణికం కాదని చెప్పేసి, రుణమాఫీకి ప్రామాణికం రైతు యొక్క పాస్బుక్ మాత్రమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినాం. సో ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, రైతుల రుణాలకు మాఫీ చేయడానికి ప్రామాణికంగా తీసుకోబోతా ఉన్న డాక్యుమెంట్ ఏంటంటే రైతు యొక్క పాస్బుక్ మాత్రమే అని చెప్పేసి కూడా ఈరోజు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా రైతు పాస్బుక్ ఆధారంగా చేసుకొని ఈ 2 లక్షల రుణాల మాఫీ ఏకకాలంలో చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మా మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి ఈ సందర్భంగా తెలియజేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఏమాత్రం రైతుల పట్ల కనికరం లేని వ్యక్తులు, రైతులను దేశించే వ్యక్తులు, రైతులను రాళ్లతో కొట్టి ఇబ్బందులకు గురి చేసిన పార్టీకి సంబంధించిన నాయకులు, రైతులు ఎండ వానకు చలికి తడుస్తున్న పట్టించుకోలేని బీజేపీ దద్దమ్మలు కొందరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చట్లేదు, ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏమీ చేయట్లేదని చెప్పేసి కొన్ని కళ్ళు లేని కబోదులు నిన్న కూడా ఈ మహబూబ్నగర్ పట్టణంలో మాట్లాడిన విషయాలు మా దృష్టికి రావడం జరిగింది. మీకు కళ్ళు చెవులు ఉంటే పోయి ప్రజలను అడిగితే తెలుస్తుంది. మేమేమేం పథకాలు ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యంతో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా చాలా గొప్పగా అమలు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఉచిత కరెంటు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు కూడా ఏ ఊరికి పోయి ఎవరిని అడిగినా కూడా ప్రజలు చెప్తారు. ఉచిత కరెంటు కూడా ఎన్నికలకు కూడా అయిపోయినప్పుడే ఆ సవరణలని క్లియర్ చేసి ఈరోజు ఉచిత కరెంటును కూడా 200 యూనిట్ల లోపు అందిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలు దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అదే కాకుండా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామన్న విషయం కూడా ఈరోజు అమలు అవుతూ ఉంది. 500 సిలిండర్ డబ్బులు కట్టించుకున్న మిగతా డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో జమ అవుతూ ఉన్నాయి. అక్కడక్కడ ప్రతి దగ్గర కూడా అది ఆ స్కీమ్ కూడా ఘనంగా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా రైతులకు మేమేదో ఆంక్షలు పెట్టినామని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఏదో అవకాశం దొరికితే సార్ పబ్లిసిటీ కోసం అని చెప్పేసి నిన్న మహబూబ్నగర్ నుంచి ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ వాళ్ళ ఓట్లతో గెలిచిన ఎంపీ గారు మాట్లాడుతూ
టీఆర్ఎస్ వాళ్ళు ఏదో భిక్ష పెడితే ఆమె ఎంపీ అయిపోయి ఏదో నేనేదో గెలిచిన ముఖ్యమంత్రి మీద నేను పోరాటం చేసి గెలిచినని చెప్పి గొప్పలు చెప్పుకున్నావు. నువ్వు గెలిపేవారు ఎట్లా గెలిచినావో, నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు నీకు ఏ విధంగా సహకారం చేసినా ఇక్కడ మొత్తానికి తెలుసు. నువ్వు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిర్రు రైతులను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒక్క రూపాయి అన్న ఇప్పటి వరకు బీజేపీ పార్టీ రైతుల రుణాలు మాఫీ చేసింది ఎక్కడన్నా? ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది కదా. మరి ఒక్క దగ్గరన్నా మీరు రైతుల పట్ల ఏమన్నా చిత్తశుద్ధి, మీకు రైతుల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఒక్క రూపాయి అన్న ఎక్కడన్నా మాఫీ చేయగలిగినరా ఇప్పటి వరకు? మీరు రైతులను పట్టించుకోరు, రైతుల రుణాలు మాఫీ చేయరు, కానీ పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల లోన్లు మాత్రం మాఫీ చేస్తారు బీజేపీ వాళ్ళు. వాళ్ళ కొమ్ము కాస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలని మీరు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు మీరు చేసిన మాఫీలు దాదాపు 25 లక్షల కోట్లు. ఇవన్నీ గణాంకాలతో సహా మా దగ్గర ఉన్నాయి. బడా పారిశ్రామికవేత్తల లోన్లు మాఫీ చేసారు తప్ప ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ కేంద్రం తరఫున కానీ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి రుణం మాఫీ చేయలే. ఆ రుణాలు మాఫీ చేయకపోను కొన్ని నల్ల చట్టాలు తీసుకొచ్చేసి రైతులను మోసం చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తే, ఢిల్లీ సరిహద్దుల్లో అక్కడ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మళ్ళీ ఆ చట్టాలన్నీ విత్డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది ఆ రోజు రైతుల పక్షాన. సో ఈరోజు ఇట్లా వీళ్ళు పార్టీల పరంగా ఉంటారు. ఓటర్లని టీఆర్ఎస్ ఓట్లు ఏంది? ఓటర్లు అనేది, ప్రజలు అనేది అందరి పక్షాన ఉంటారు. ఎవరైతే ఆ సందర్భంలో ఎవరికైతే వాళ్ళకు నమ్మకం కుదురుతుందో, ఏ పార్టీ అయితే నమ్మకం కుదురుతుందో వాళ్ళకు సపోర్ట్ చేయడంలో వాళ్ళు ఉంటారు. టీఆర్ఎస్ ఓట్లు 2014లో టీఆర్ఎస్ వచ్చింది. అంతకుముందు ఓటర్లు లేరా? ఒక పార్టీకి ఓటర్లని నీవు సంబంధం పెట్టడం ఏంది? ప్రజలు నిర్ణయించిండ్రు. ప్రజలు నిర్ణయించిన తర్వాతనే ఆమె గెలిచింది. మీకు అది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకొక ఆయన అంటాడు, వంశీచంద్ర గారు మొన్న పార్లమెంట్లో ఓడిపోయిన అభ్యర్థి, మాదే నైతిక విజయం. నైతిక విజయం మీదే లేదు. 7 మంది ఎమ్మెల్యేలు, సీఎం కాన్స్టిట్యున్సీ గెలిపించుకునే చేతగాలండి అభ్యర్థిని. మీ అందరు ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నారు. అరుణమ్మ గతంలో చేసినటువంటి పనులని వాళ్ళు చూసి అరుణమ్మ గెలుపు అయితేనే ఈ జిల్లా అభివృద్ధి సాధ్యమైందని చెప్పి ప్రజలు అరుణమ్మకు గెలిపించడంలో కీలక పాత్ర వహిస్తే మాది నైతిక విజయం. ఏది నైతిక విజయం? ప్రజల్ని మభ్యపెట్టడమా? విపరీతమైన హామీలు ఇవ్వడమా? అన్ని రకాలుగా ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయడమా? సిగ్గు అనిపించదా ఆ మాట మాట్లాడడానికి? 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేము. మాకు సొంత సీఎం కాన్స్టిట్యున్సీ, మేము ఓడిపోయినాము. కనీసం దానికి నైతిక నీ యొక్క సొంత కాన్స్టిట్యున్సీలో, దేవరగారి కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి లీడ్ వచ్చింది. అది మాట్లాడు. మీరు ఎట్లా గెలిచారు? మీరు గెలవడంలో మీ పాత్ర కాదు, అవతల పార్టీ వాళ్ళని ఓడగొట్టాలని ప్రజల్ని అనుకున్నారు కాబట్టి గెలుపు సాధ్యమైంది. దాన్ని మీ గెలుపు అనుకుంటే కూడా అది బల్పు కాదు, బాపు అనేది ఏదో ఉంటుంది కదా, అది అవుతుంది. కాబట్టి మీరు ఇంకొకసారి అరుణమ్మ గారి పైన అవాకులు చెవాకులు పేలిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము ఎక్కడ పోయినా ఒక పార్టీ లీడర్గా, ఒక పార్టీ డిసిసి ప్రెసిడెంట్గా సరైన పదజాలం ఉపయోగించి మాట్లాడితే నీకు మర్యాద ఉంటుంది. లేదంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ లేక మిమ్మల్ని నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అది గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రైతులకు చేసింది ఏం లేదు. ఎక్కడ రైతులకు ఏం చేసింది? నీవు సామాన్య కార్యకర్తలాగా మాట్లాడితే ఒక డీసీసీ ప్రెసిడెంట్గా ఉండి భారతీయ జనతా పార్టీ ఈరోజు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ఖచ్చితంగా నెరవేర్చడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. ఇచ్చినటువంటి హామీలే కాకుండా
ప్రజలకు అవసరాన్ని బట్టి అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకున్న దాంట్లో రైతు సమ్మాన్ నిధి ఏదైతే సంవత్సరానికి ఒక రైతుకు 6,000 వస్తాయో 6,000 ఇచ్చినటువంటి హామీ కాదు అది. రైతుల అవసరం కొరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయం అది. దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తలేరా? ప్రతి 6 నెలలకు ఒకసారి నీవు ఎవరు గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా పెన్షన్గా అకౌంట్లో పడుతున్నాయి. అదేవిధంగా మద్దతు ధర, నీవు పంట ఏ దాకా ఉన్నది, పంట నష్టమా లాభమా చూడకుండా నీవు అంతకంటే ఎక్కువ అమ్ముకుంటే ఏదైనా అమ్ముకో. నీ ఎక్కడ అమ్ముకోలేని పరిస్థితిలో ఇది గవర్నమెంట్ ఇచ్చే ప్రైస్ రేట్. మొన్నటికి మొన్న కూడా 80 రూపాయలకు ఒక రైస్ పైన గుడ్ల పైన పెంచడం జరిగింది క్వింటాల్. అనేక విషయాలు రైతులకు చెప్పి మీలాగా సంబరాలు చేసుకోవడం కాదు, సంబరాలు లేకుండానే రైతులకు ఏం చేయాలో చేస్తూనే ఉంది. అదేవిధంగా ఎరువులపైన సబ్సిడీ ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరాకు 24,000 చొప్పున రైతులు సబ్సిడీ అయితేనేమి, రైతు సమ్మాన్ నిధి అయితేనేమి, అనేక రకాలుగా ఏదైతే ప్రజలకు అవసరమో దాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేస్తుంది. ఆ దిశలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. మీలాంటి అవాకులు చెవాకులు పెంచే నాయకులు వల్ల ఇది సాధ్యం కాదు. ఏమన్నా ఈ దేశానికి కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ రైతులకు కానీ अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।